ఫాల్అవుట్ సీజన్ 2 రానే వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రచ్చరచ్చ చేస్తుంది. ఇప్పటికే 4 ఎపిసోడ్లు రిలీజ్ అయిపోయాయి. ఫాల్అవుట్ ఫస్ట్ సీజన్ నేను ఆల్రెడీ రివ్యూ చేశా, 1 year బ్యాక్ మన ఛానల్లో ఉంది. కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా చూడండి. ఫస్ట్ సీజన్ చూసాకే ఈ సీజన్ చూడాలి ఏమో కానీ ఈసారి కొంచెం తక్కువ వైపు ఉంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఒకేసారి రిలీజ్ చేయకుండా ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ సీజన్ నాకు ఆల్రెడీ నచ్చింది అని కూడా చెప్పా. 1-2 ఎపిసోడ్స్ చూసి ఏం రివ్యూ ఇద్దామని వెయిట్ చేశాను అంతే. సీజన్ 1లో మన లూసీ పాపని చూసి అయ్యో ఎంత అమాయకురాలు అనుకున్నాం. కానీ ఈ సీజన్ 2లో పాప వేరే లెవెల్ భయ్య, అరాచకం చూపిస్తుంది. అసలు న్యూ వెగాస్ ఎలా ఉంది, ఆ గౌల్ మన ముక్కులేని మామగాడి ప్లాన్ ఏంటి, మన మ్యాగ్జిమస్ గాడి కష్టాలేంటి, ఈ 4 ఎపిసోడ్స్లో అసలు ఏం జరిగింది చూడాలా వద్దా అనేది వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి, అలాగే కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇవ్వండి. ఈ 4 ఎపిసోడ్స్ చూశాక ఫాల్అవుట్ సీజన్ 2కి మరోసారి పడిపోయా భయ్య. నాకైతే బాగుంది, నచ్చింది సిరీస్ కూడా. 4th ఎపిసోడ్ మంచి మూమెంట్లో వదిలేశారు. మొదటి 4 ఎపిసోడ్స్ చూశాక నా ఫీలింగ్ ఒకటే, ఇది మామూలు డిస్టోపియా కాదు భయ్య, ఫుల్ కిక్ ఇచ్చే డిస్టోపియా. సీజన్ 1లో ఉన్న కామెడీ, ఆ డార్క్ హ్యూమర్ని ఈసారి డబుల్ చేశారు. ముఖ్యంగా మన లూసీ క్యారెక్టర్ ఆర్క్ అయితే అమ్మాయి మంచిదే కానీ ఏదైనా తేడా వస్తే ఆట మామ్ టైప్ అనమాట అన్నట్టు తయారైంది. విజువల్స్ పరంగా వామ్మో, ఆ న్యూ వెగాస్ సెట్టింగ్ చూస్తుంటే మైండ్ బ్లాక్. గేమ్స్లో చూసినట్లుగా లైట్లు, క్యాజినోలు, జిగేల్ అనే వెలుగులు ఎక్స్పెక్ట్ చేయొద్దు, బిస్కెట్ అయిపోతారు. ఎందుకంటే న్యూ వెగాస్ మొత్తం ఇప్పుడు ఒక చీకటమయం, పాడుబడ్డ భవనాలు, రోడ్ల మీద డెత్ క్లాసులు తిరుగుతున్నాయి. ఇదేంట్రా బాబు అని ఆడియన్స్ షాక్ అయిపోయారు. మొదటి 2 ఎపిసోడ్లు కొంచెం స్లో పాయిజన్ లెక్కించారు. లూసీ అండ్ గోల్ కలిసి ఆ డిజర్ట్లో నడిచి దాహం వేసేలా చేశారు. లూసీ తన నాన్న కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే లూసీకి ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో అర్థమైపోయింది. పాత లూసీలో ఒకప్పట్లా ఓకీ డాకీ అనట్లే, అవసరమైతే గన్ తీసి కాల్చే టైప్ అనమాట. ఒక సీన్ ఉంటుంది భయ్య, అంటే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక చెప్తున్నా. లూసీకి దెబ్బలు తగిలితే ఆ ఎన్సీఆర్ క్యాంప్ వాళ్ళ అమ్మకి బఫౌట్ అనే ఒక రకమైన డ్రగ్ ఇస్తారు. అంతే, మన అమ్మాయి ఫుల్ హై అయిపోద్ది. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న పిల్ల ఆ డ్రగ్ ఎక్కాక వైల్డ్గా మారిపోయి ద కింగ్స్ అనే గ్యాంగ్ని పిచ్చ కొట్టుడు కొడుతుంది భయ్య. లూసీ ఫ్యాన్స్కి మాత్రం పండగే ఆ సీన్ అయితే. ఇక మన మ్యాగ్జిమస్, వీడు ఎప్పుడు చూడు ఏదో ఒక అబద్ధం ఆడి దాంట్లో ఇరుక్కొని మళ్ళీ ఇంకో అబద్ధం ఆడుతుంటాడు. ఒక డ్రామా ఆడిస్తాడు ఇందులో కూడా. అరే మ్యాగ్జిమస్ నువ్వు మారవారా సామి. ఇంకొక పక్క వాల్ట్ 33లో పరిస్థితి ఘోరంగా తయారైంది. గౌల్ వాళ్ళ ఫ్యామిలీకి అసలు ఏమైంది, అలాస్కా వార్లో ఏం జరిగింది అనే ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో చూపిస్తున్నారు. ఆ వార్ సీన్స్ మాత్రం హాలీవుడ్ సినిమా రేంజ్లో అనిపించాయి నాకైతే. ఇక క్యారెక్టర్స్ వైజ్ ఎల్లా పోర్నల్ యాక్టింగ్ అయితే లూసీగా ఆమె క్యారెక్టర్ వేరియేషన్ సూపర్ ఉంది. ఇన్నోసెంట్గా ఉంటూనే వైల్డ్గా మారడం అయితే చాలా క్రేజీగా ఉంది. ద గౌల్ స్వాగ్ కూడా సూపర్ ఉంది. వాల్టన్ గోగిన్స్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆ యాటిట్యూడ్కి ఎవరైనా ఫిదా అయిపోవాలి. డబ్బింగ్ కూడా కేక్ అతనికైతే. ఒకవైపు డార్క్ కామెడీ, రక్తం చెందుతున్నా సరే అక్కడ ఒక జోక్ పేలుద్ది. అది ఫాల్అవుట్ స్పెషాలిటీ అనమాట. అండ్ ఒకటి చెప్పాలి, ఇది పూర్తిగా యాక్షన్ బేస్డ్ సిరీస్ అయితే కాదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది మాత్రం మైనస్ పాయింట్స్ అయితే చిన్న అనిపించాయి. మెయిన్గా న్యూ వెగాస్ లుక్ పూర్తిగా మారిపోయింది. గేమ్ ఫ్యాన్స్కి ఆ నియాన్ లైట్స్ లేని న్యూ వెగాస్ చూడడం కొంచెం బాధగా అనిపించవచ్చు. అంటే స్టోరీ పరంగా దానికి ఏదో ఒక పెద్ద కారణమే ఉంది కదా. అండ్ స్లో స్టార్ట్ కూడా. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం సాగదీసినట్టు అనిపించింది, కానీ ఎపిసోడ్ 4కి వచ్చేసరికి చాలా స్పీడ్ పెరిగింది. ఫాల్అవుట్ సీజన్ 2 మొదటి 4 ఎపిసోడ్లు మాత్రం బ్యాంగర్ అని చెప్తాను. స్టోరీ ఇప్పుడిప్పుడే పీక్స్లోకి వెళ్తుంది. ముఖ్యంగా ఆ మిస్టర్ హౌస్ ఏమయ్యాడో, లూసీ వాళ్ళ నాన్న దొరుకుతాడా లేదా అనేది తెలియాలంటే నెక్స్ట్ మనం రిలీజ్ అయ్యే సీజన్స్ కోసం వెయిట్ చేయాలి. మీరు 4 ఎపిసోడ్స్ చూసారా? మీకు లూసీ డ్రగ్ ర్యాంపేజ్ ఎలా అనిపించింది చూసుంటే? ఆ సీన్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి క్రేజీ రివ్యూల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకీ డోకీ, బై బాయ్, జై హింద్.